విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ని నేను తిట్టానంట, పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించానంట. నిజమే, చెప్పు చూపించాను, నేనేం అబద్ధం అట్లా. అది మీడియాలో సర్క్యులేట్ అయింది. కానీ మీరేం చేశారు? అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పిచ్చి కొడతా అని మంత్రులకి అన్నాడు. చెప్పిచ్చి కొడతాను అని ఎవరికి? సాక్షాత్తు మంత్రులకి. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వెంత, నీ బ్రతికెంత అన్నాడు. వైసీపీ నా కొడకల్లారా అన్నాడు. వైసీపీ నా కొడుకులు చెయ్యి కంటే దూరంలో వస్తే నాకౌట్ చేసి పడేస్తానన్నాడు. ఏం చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వంటే, మంత్రులకి చెప్పించి కొడతామంటే, మరి అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కదా, అవి సోషల్ మీడియాలో ఉన్నాయి కదా. మరి పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టరా? చంద్రబాబు నాయుడు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, మరి అలాగే మంత్రి గారు కూడా చెప్పారు కదా. మహిళలపైన అసభ్యంగా మాట్లాడినా, అనుచిత వ్యాఖ్యలు చేసినా, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన శిక్షలు ఉంటాయన్నారు కదా. అది మా పార్టీ వాళ్ళైనా ఉంటాయన్నారు కదా. మరి మీ పార్టీ వాళ్ళు ఉంటే, నేను ఇప్పటికి 4 నెలల క్రితం నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. నాకు వేలాది మంది, వందలు కూడా కాదు, వేలాది మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు మేము నీకు చంపేస్తాం, నరికేస్తాం, కారుతో తగలబెట్టేస్తాం అన్నారు. కంప్లైంట్ ఇచ్చి 4 నెలలైంది. టెక్కల పిఎస్లో కేసు కట్టారా? నేను ఒకవేళ తిట్టడం తప్పైతే, ఎమ్మెల్సీగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడి సీన్ నా కొడుక్కి, ఆ లంచా కొడుకు చెప్తున్నా నేను, అరే నా కొడక, నీకు తెలుసో లేదు, ఉద్దుత్తు తప్ప. మళ్ళీ వినిపిస్తాను. మరి నన్ను తల్లికి కూడా కలిపి తిట్టాడే, వీడి మీద కేసు కడతారా? మరి ఇలాంటివి చాలా ఉన్నాయి. నా ఇంటికి కొంతమంది జనసేన కార్యకర్తలు వచ్చి దమ్ముంటే ఇంటి నుంచి బయటికి రమ్మను, ఇక్కడ కొట్టేస్తామన్నారే, వాళ్ళ మీద కేసులు కడతారా? నన్ను చంపేస్తాం, నరికేస్తామన్న వాళ్ళ మీద 4 నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చానే. ప్రజాప్రతినిధిగా ఉన్నాను కదా, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కదా, మరి నా మీద కేసు కడతారా? అయినా నేను పవన్ కళ్యాణ్ మీద చెప్పు చూపించి మాట్లాడినటువంటి వీడియో నేరమైతే, పవన్ కళ్యాణ్ కూడా మంత్రులకి, ముఖ్యమంత్రికి ఉద్దేశించిన మాటలు, ఆడిన మాటలు కూడా నేరం కింద పరిగణించాలి. అది కూడా ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడంటే 18వ తారీఖు 10వ నెల 22వ సంవత్సరం. ఇదే తారీఖు 19వ తారీఖున కేసు కట్టారు, 11వ నెల, అలాగే 24వ సంవత్సరం. అంటే 2 సంవత్సరాల తర్వాత నా పైన కేసు. శభాష్, ఇది చట్టం అన్నమాట. సాధారణంగా నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో ఇస్తే, ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ వేయాలి. ఎఫ్ఐఆర్ వేసిన 24 గంటల్లో కోర్టులో పెట్టాలి. ఇది చట్టం చెప్తుంది. మరి 2 ఏళ్ల క్రితం ఏంటి? 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి నా మీద కేసు కట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అమాయకులైనటువంటి కార్యకర్తల పైన తప్పుడు కేసులు కట్టి, చాలా అధ్వానంగా, చాలా దౌర్భాగ్యంగా కేసు కట్టి, తల్లికి చెప్పకుండా, భార్యకి చెప్పకుండా, పిల్లలకి చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఒకరోజు ఇచ్చాపురంలో, ఒకరోజు ఈస్ట్ గోదావరిలో, ఒకరోజు చిత్తూరులో స్టేషన్లకి తిప్పి ఆ కుటుంబానికి కూడా ఆచూకీ తెలియనివ్వకుండా చేసి హింసిస్తున్నారే. ఇప్పుడు నా మీద కూడా ఎఫ్ఐఆర్ వేశారే. సామాన్య కార్యకర్త నుంచి మా వరకు మీరు చేస్తున్నారే. ఏం చేయాలని? మమ్మల్ని భయపెట్టాలనా? ఇలా కేసులు కడితే మేము భయపడిపోతామనా? మళ్ళీ నోరెత్తామనా? ప్రజా గొంతై మాట్లాడతా ఏదో ఈ దువ్వాడ శ్రీనివాస్ అని తెలియజేస్తున్నాను. కౌన్సిల్లో కానీ, ఒక ఎమ్మెల్సీగా కానీ, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కానీ, ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ప్రజల తరఫున నా గొంతు వినబడుతూనే ఉంటుంది, అరుస్తూనే ఉంటుంది, ప్రశ్నిస్తూనే ఉంటుంది. కేసులే కట్టాలనుకుంటే కట్టండి, ఎన్ని కేసులు కట్టినా నేను సిద్ధం. కేసులు కట్టి అరెస్ట్ చేసి భయపెట్టి మమ్మల్ని జైల్లో పెట్టడం ద్వారా మా ప్రజా గొంతుని నొక్కేయాలనుకుంటే, ఈ ప్రజా గొంతు డబల్ రెట్టింపు ఉత్సాహంతో ఇంకా మాట్లాడుతుంది, ఇంకా గట్టిగా మాట్లాడతాం. మీరేం చేసుకున్నా పర్వాలేదు. కేసులకు బెదిరే క్యారెక్టర్ కాదు.
ఇదివరకే అచ్చెన్నాయుడు ఆమె తప్పుడు కేసులు పెట్టాడు, 16 కేసులు పెట్టాడు, 62 రోజులు జైల్లో పెట్టించాడు. ఆ అనుభవాలు వాళ్ళ వల్లే నాకు వచ్చాయి, అవన్నీ నేను చూశాను. ఇప్పుడు కూడా ఓకే, మీరు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, జైలు జీవితానికి సిద్ధం, బెదిరేది లేదు, అదిరేది లేదు. జగనన్న తరఫున గట్టిగా మాట్లాడతాను, ప్రజా గొంతై గట్టిగా మాట్లాడతాను. ఈ అదిరింపులు బెదిరింపులు చేసి మీరు మా కార్యకర్తల్ని హింసించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హింసించాలి అనుకుంటే నాకు తోచిన వరకు, నా పరిధి మేరకు, నా స్థాయిలో వాళ్ళందరికీ అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలతో కాలయాపన చేయాలని, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఏది నిలబెట్టుకోకుండా ప్రజలకు మోసం చేయాలని చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇదే జగనన్న ఉండుంటే ఈ పాటికే ప్రతి ఒక్క అకౌంట్లో కూడా 50,000 60,000 డబ్బులు పడి ఉండేవి. లబ్ధిదారులందరూ బాధపడుతున్నారు. నా తమ్ముడు, నా మనవడు, నా అన్న, నా కొడుకు జగనన్నని గెలిపించుకోక తప్పు చేశాం, ఎంత దౌర్భాగ్యమైన పని చేశాం, ఈ దుర్మార్గమైన పార్టీని ఎన్నుకున్నాం, ఈ కూటమిని ఎన్నుకున్నాం, వీళ్ళు నాశనం చేశారే మా బతుకులని ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెడితే కొట్టి పడేస్తారు, మీకు వస్తుంది కదా 27 రావచ్చు అంటున్నారు, 29 వచ్చినా పర్వాలేదు, 27 వచ్చినా పర్వాలేదు, కొట్టుకుపోతారు, జాగ్రత్త. తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే మేము క్షమించేది లేదని నేను హెచ్చరిస్తున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో, ఏదైతే మీరు చేస్తామన్నారో ఈ సూపర్ 6 అమలు చేసేందుకు శ్రీకారం చుట్టాలని కోరుతున్నాను. ఇది చేయకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళ కింద చరిత్రలో మళ్ళీ మిగిలిపోతారని తెలియజేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, అవినీతి ప్రశ్నించారు కదా, ఈరోజు మీ మీడియా ముందున్నాను. దువ్వాడ శ్రీనివాస్గా అధికార పార్టీలో 5 సంవత్సరాలు చూసాం, ఎమ్మెల్సీగా 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను. ఒక భూ కబ్జా కానీ, ఒక రూపాయి లంచం తీసుకున్నట్టు కానీ, ఎక్కడైనా అవినీతి చేసినట్టు కానీ, అధికార దుర్వినియోగం చేసినట్టు కానీ దువ్వాడ శ్రీనివాస్ పేరున ఉంటే ఆన్ ది స్పాట్ యూ కెన్ టేక్ యాక్షన్ అగెన్స్ట్ మీ. ఇప్పుడే మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అధికార పార్టీ వాళ్ళకి అరే నా పేరున యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను కదా. ఎస్, ఊరికే మాట్లాడొద్దు, యాక్షన్ ఇనిషియేట్ చేయండి నా మీద. నేను అంటున్నది ఏంటంటే, మా ప్రభుత్వ హయాంలో మూలపేట పోర్టులో కానీ, ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికార దుర్వినియోగం కానీ ఏదైనా చేసుంటే దానిపైన యాక్షన్ చేసుకోండి. ఎప్పుడో పవన్ కళ్యాణ్కి నేను అన్నానని 2 ఏళ్ల క్రితం నాటి కేసు ఇప్పుడు కట్టి, ఏం కేసులు లేవా శ్రీనివాస్ మీద కట్టాలంటే? శ్రీనివాస్ నిరికించాలంటే మీరు అధికారంలో ఉన్నారు కదా, అవినీతి ఏదో ఉందో తీయండి. 35 కోట్లు గ్రానైట్ ఫ్యాక్టరీలో అవినీతి చేశాడని అచ్చెన్నాయుడు పైన మేము కేసేసాం కదా, అప్పుడు దాని మీద కోర్టుకు వెళ్ళాడు కదా, గ్రానైట్ ఫ్యాక్టరీలో భవానీ గ్రానైట్స్ పేరున. మరి నేను ఒకవేళ అవినీతి చేస్తుంటే ఏం గాడుదలు కాస్తున్నారా? ఏం అవినీతి చిట్టానా తీరో? ఏ తప్పులు చేశానో తీయండి, పోర్టులో ఎటువంటి అక్రమాలు జరిగి ఉంటాయో తీయండి, అది కట్టండి అబ్బా కేసు. ఇదేంటి సోషల్ మీడియా మీద కేసు లేక కేసా, కట్టలేక కేసా? కట్టాలంటే తీయండి. నేనేం అవినీతి చేశాను? మీలాగా భూ కబ్జాలు చేశానా? అవినీతి దందాలు చేశానా? రూపాయి ఎక్కడైనా లంచం తీసుకున్నానా? ఆనాడు నా పరిస్థితి అదే, అధికారం ఉన్ననాడు నా పరిస్థితి అదే, అధికారం పోయినా నా పరిస్థితి ఇదే. మేము అందరం కూడా కనిపెడుతున్నాం, చూస్తున్నాం. పండగ వరకు టైం ఇస్తాం. నేను కొంచెం ముందుగా రెస్పాండ్ అయ్యాను. పండగ వరకు టైం ఇస్తాం. సంక్రాంతి నాటికి ఈ ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ 6ల మీద గట్టిగా పబ్లిక్లోకి వెళ్తాం, జరుగుతుంది. ఇదివరకు భావనపాడు పోర్టు పేరుతోనే ఆ భావనపాడు దగ్గర నుంచి మర్రిపాడు, చిన్నమర్రిపాడు, పెదమర్రిపాడు, సెలగపేట, నవ్వుపడ, సీతానగరం వరకు 15,000 ఎకరాలు సాల్ట్ భూముల పేరుతో కాజేయాలని చూస్తే దాని మీద మేము ఫైట్ చేసాం. మేము 1250 ఎకరాల్లోనే పోర్టు కట్టామని చెప్తున్నాను. ఇప్పుడు కూడా నేను చెప్తుంది ఏంటంటే, మళ్ళీ ఎయిర్పోర్టు లేకపోతే సీపోర్టో పేరుతో మళ్ళీ భూములు సేకరించాలి, మళ్ళీ ల్యాండ్ బ్యాంక్ చేయాలని చేస్తే అచ్చెన్నాయుడు ల్యాండ్ బ్యాంక్ ద్వారా ల్యాండ్ కాజేయాలని చూస్తున్నాడు. దాన్ని మళ్ళీ అడ్డంగా నేను అవసరమైతే మరో పోరాటం ప్రారంభిస్తాను. ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ని ఎలాగైతే తరిమి కొట్టామో ల్యాండ్ కబ్జాని కూడా అలాగే తరిమి కొడతాను. అవసరమైతే నా ప్రాణాలే అడ్డంగా పెడతాను. ఏవైతే పోర్ట్లు ఇచ్చారో 4 సీ పోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 4 సీ పోర్ట్లను కూడా మూలపేట పోర్టుతో కలుపుకొని ప్రైవేటైజ్ చేయాలని చూస్తున్నారట. ఎవడిచ్చాడు మీకు హక్కు? ఇది కూడా ప్రశ్నించాం.
ఇది కూడా కౌన్సిల్లో డిస్కషన్ అయింది. ఈ పోర్ట్లు ప్రైవేటైజేషన్ చేయడానికా ఇన్ని కష్టాలు పడి తయారు చేసింది? ఇప్పుడు ఉక్కు కర్మాగారం మీద కూడా మాట్లాడటం జరిగింది, విశాఖ ఉక్కు మీద. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నారు, ప్రైవేటైజేషన్కి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. క్యాపిటివ్ కన్జంప్షన్కి సంబంధించి ఈరోజు మెటీరియల్ కూడా ఇవ్వట్లేదు, అక్కడ ఉద్యోగులను తగ్గించేస్తున్నారు. అంతేకాక ఉన్న ఉద్యోగులనేమో ట్యూన్ చేస్తున్నారు ప్రైవేటైజేషన్ వైపు. అంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళ చర్యలు ఆ విధంగానే ఉన్నాయి, ఆ దిశలోనే వాళ్ళ చర్యలు వెళ్తున్నాయి. అదేవిధంగా పోర్ట్లు కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చూస్తున్నారు. ప్రైవేటైజేషన్ చేస్తే దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా అవసరమైతే ఉద్యమమే చేస్తాం. ఆ ప్రాంతానికి ఉద్యమాలు కొత్త కాదు, మళ్ళీ ఉద్యమం ప్రారంభం అవుతుందని కూడా తెలియజేస్తున్నాను.